నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు నాగలక్ష్మి ఆచార్య. ఈ రోజు మన స్టూడియోకి STUTS పూర్వ అధ్యక్షులు, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, బీఆర్ఎస్ పార్టీ ఇంటెలెక్చువల్ వింగ్ అధినేత, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ బి భుజంగారావు సార్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం తల్లి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయింది సార్. ఈ 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వంతో గడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసింది, ఏ పథకాలతో ముందుకొచ్చింది, ఎంతవరకు చేరాయి అనేది ప్రజలు చూశారు, ఫలితాలను స్వీకరించారు. గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అనే సంక్షేమ పథకాల్లో ప్రజల్లోకి వచ్చారు. ఈ 6 గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, క్షేత్రస్థాయిలో అందరికీ ఈ ఫలితాలు అనుభవిస్తున్నారా అనేది ఒకటి. ఇంకొకటి, ఆ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న పరిపాలన పరంగా తేడాలు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ తో మన తెలంగాణ పాలనా పరంగా పోటీ పడగలుగుతుందా అనేది మీ అభిప్రాయం, మీ స్పందన మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. జిఆర్ విధాత న్యూస్ కు నన్ను పిలిచి నా మనోగతం తెలుసుకుంటున్నందుకు ధన్యవాదాలు. నాగలక్ష్మి గారికి అమ్మ నమస్కారం తల్లి. నమస్కారం. ఇవాళ ఏనాడు తెలంగాణ అనని వ్యక్తి, ఇప్పటి వరకు జై తెలంగాణ అని స్పందించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ ఒక్కనాడు కూడా ఉద్యమించని వ్యక్తి, ఉన్న పలంగా అనుకోని విధంగా జాక్పాట్ ముఖ్యమంత్రి లాగా వచ్చి సీట్లో కూర్చున్న ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఏపూరి సోమన్ ఒక పాట పాడాడు, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నాడు. దానికి వాళ్ళు అనిపిస్తా ఉంది, ఏనాడు తెలంగాణ కోసము కొట్లాడని వ్యక్తి పాలయ్యింది, ఎవరేలుతున్నారు తెలంగాణ అంటే జై తెలంగాణ అనే వ్యక్తి ఏలుతున్నాడు తెలంగాణ. ఎందుకు ఇంత ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను అంటే, మొన్న ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రానికంటే సమైక్య రాష్ట్రమే ఉంటే బాగుండేది, సమైక్య పాలనే బాగుండే అని సిగ్గుచేటు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది. అంటే నీకు వచ్చే డైరెక్షను పరోక్ష ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అందరం ఏమనుకుంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు. కానీ పరోక్ష ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారేమో అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడ నుంచి నువ్వు సమైక్య రాష్ట్రాన్ని పొగిడి తెచ్చుకున్న, పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడని వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? వందల మంది విద్యార్థి యువకులు అమరులై కొట్లాడి త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాల కోసం, ఆత్మగౌరవం పునాది పైన, భాష యాసకు జరుగుతున్నటువంటి అవమానాల పైన ఏర్పడ్డటువంటి ఆత్మగౌరవంతో నిలదించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగున రాష్ట్ర ముఖ్యమంత్రి దివాలా తీసిన రాష్ట్రంగా, అప్పుల పాలైపోయిన రాష్ట్రంగా, పరిపాలన చేతగానటువంటి రాష్ట్రంగా, 6 గ్యారంటీలు ఏమార్చి ఎగ్గొడుతున్నటువంటి రాష్ట్రంగా చిత్రీకరణ చేస్తూ చివరికి సమైక్య రాష్ట్రమే బాగుంది అని అంటున్నారంటే దీన్ని ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? నేను ఒక మేధావిగా, నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, సమాజాన్ని నిశిత పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తిగా, అనేక రాజకీయ పార్టీల నాయకుల యొక్క పరిపాలన విధానాలను చూసిన వ్యక్తిగా అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఈ రకంగా కూర్చున్న గద్దెని, ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఎన్నుకున్నటువంటి ప్రజలని అవమానం పాలు చేసే విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భాన్ని అయితే నేను చూడలేదు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ రకమైన పథకాలు అప్పుడు అమలైనవి అని అంటే, మేనిఫెస్టోలో పెట్టని, ఆనాడు మేనిఫెస్టోలో పెడదామని అనుకోనివి మిషన్ కాకతీయ వచ్చింది. వేలాది చెరువులకు పొడిగదేసి, చెరువుల లోతులు పెంచి, నీటి సామర్థ్యాన్ని పెంచి బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో చెరువులు కలకలలాడిపోయినాయి. మిషన్ భగీరథ తీసుకొచ్చి అపర భగీరథులాగా ఇంటింటికి తాగునీరు, రక్షిత నీరు అందించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా నీళ్ల కోసం వచ్చినటువంటి ఈ రాష్ట్రం బహుశా ప్రపంచంలోనే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలబడ్డది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, సటైర్గా మాట్లాడుతున్నాడు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. నేను అడుగుతా ఉన్నా, ఏడ ఊలిపోయిందో చూపగలవా? ఎంతవరకు ఊలిపోయిందో చూపగలవా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా పాలించినటువంటి ప్రభుత్వాల్లో, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కాలానికి పైగా ఈ రాష్ట్రాన్ని పాలించిన అనుభవం మీకుంది. ఇంకా ఈ బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు వెనుకబడి ఎందుకున్నారు?
సంక్షేమ ఫలాలు పథకాలు ఎందుకు అందలేదు? ఎందుకు మీరు అలాంటి చిత్తశుద్ధితో పనిచేయలేకపోయినరా? ప్రజల అవసరాలను గుర్తించలేకపోయినరా? ఏ కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే జూన్ 2 జూన్ నాడు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి అన్ని రంగాలు కూడా కకలా వికలమై సర్వనాశనమై భ్రష్టుపట్టిపోయిన పరిస్థితి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి పట్టం కట్టారు. పట్టం కట్టి అధికార పగ్గాలు చేతికిచ్చారు. ఒక్కొక్క రంగాన్ని అధ్యయనం చేస్తూ అవగాహన పెంచుకుంటూ మేధావులతో చర్చలు చేస్తూ తన మంత్రివర్గంతో సమన్వయం చేసుకుంటూ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక పిల్లర్ పర్యపట్టంగానే కాళేశ్వరం మొత్తం పోయింది, మేడిగడ్డ మొత్తం పోయింది అనేటువంటి అభూత కల్పనలు అసత్య ప్రచారాలు చేశారే. 93,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో మరి వాళ్ళే చెప్పాలి సమాధానం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు అందించినటువంటి పథకాల్లో ఎంత గొప్ప పథకాలు ఇచ్చారమ్మా. హాస్పిటల్స్ పరంగా ప్రసూతి అంటే సాధారణ ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసూతి అయినటువంటి మహిళను ఆదరించి గౌరవించి ఇంటికి చేర్చేదాకా కూడా బాధ్యత తీసుకున్నారు కదా. అమ్మఒడి ఇచ్చారు. ఇలా చదువుతున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ద గ్రేట్ విజన్ ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో పనిచేశాడు. ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేశాడు. ఇవాళ విద్యార్థులకు ఈ పాఠశాలలకు అతీతంగా 1,006 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు. బ్రహ్మాండమైనటువంటి విద్యను అందించి పౌష్టికాహారం అందించి అలాంటి స్కూల్స్ నడిపినటువంటి ఘనత కాదా నేను అడుగుతా ఉన్నాను. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్యశాలను ఇచ్చారు, ప్రభుత్వ వైద్య కళాశాలను అందించారు. అనేక పథకాలు అప్పుడు అమలైనాయి. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు అటకెక్కినాయి. 6 డిక్లరేషన్ చేశారు. బీసీ డిక్లరేషన్ ఎటుపోయింది, రైతు డిక్లరేషన్ ఎటుపోయింది, అదేవిధంగా అన్ని డిక్లరేషన్స్ కూడా అటకెక్కిపోయినాయి. ఎందుకు అని అడుగుతా ఉన్నా. తెచ్చినటువంటి 420 హామీలు ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అర గ్యారంటీగానే మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతూ ఉంది. అందులో 25,000 బస్సులు అవసరం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 6,000 బస్సులు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. 520 కోట్ల నిధులు బకాయిలు పడి ఉన్నది ఈ ప్రభుత్వం. ఆర్టీసీని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఏమందుతున్నాయి ఈసారి పథకాలంటే ఉన్న పథకాలు ఊడిపాయే, లేనిది రాకపాయే. ఆశపడ్డ నోట్లో తినే అన్నంలో మట్టి ఓడ్చుకుంటేమో రామచంద్ర ఎందుకు ఓటేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటేమని ప్రజలు నిత్యం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్ సార్. అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ పోటీ పడాలి అని చెప్పి వర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పోటీ పడగలుగుతుందా పరిపాలనలో? కేసీఆర్ గారేమో ప్రపంచంతో నా తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలబడాల దేశంలో గ్లోబల్ కాంపిటీషన్ లో తెలంగాణ రాష్ట్రం నిట్ట నిలువుగా నేను నిలబడాలి, అగ్రభాగాన్ని ఉండాలని కలలు గాని పనిచేసిన ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని చూసాం 10 ఏళ్ల కాలంలో. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని పక్క రాష్ట్రం, చెతికిలబడ్డ రాష్ట్రం, 5 ఏళ్లలో కునారిలైన రాష్ట్రం, వెనుకబడ్డటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతా అని అంటున్నప్పుడే నా తెలంగాణ రాష్ట్రాన్ని 20 ఏళ్ల కాలానికి వెనుక నెట్టేస్తుందా అని అర్థం నాకు అనిపిస్తా ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి అంతరంగికమైనటువంటి సమాలోచనలో భాగంగా నువ్వేం చేయకుంటే చాలు రేవంత్ రెడ్డి గారు, జస్ట్ తెలంగాణను అన్ని రంగాల్లో ఆగం చేసి పెడితే చాలు, డిస్టర్బ్ చేసి పెడితే చాలు, గందరగోళం చేసి పెడితే చాలు, పెట్టుబడిదారులకు కానీ, పారిశ్రామికులకు కానీ, కర్షకులకు కానీ, రైతులకు కానీ దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం అయ్యో సురక్షిత రాష్ట్రం కాదురో నాయన, ఆడికి మాత్రం పోవద్దు అనే విధంగా చేసి పెడితే చాలు, నా ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగా బహుశా ఇది జరుగుతూ ఉందేమోని అనుమానం కూడా వస్తూ ఉంది. ఇంకెక్కడి పోటీ అమ్మా, ఎక్కడో వెనుకబడిపోయింది తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ప్రజలు కనువిప్పగలిగి మళ్ళీ కేసీఆర్ గారిని కనుక ఎన్నుకొని అధికార పగ్గాలు చేపట్టినా కూడా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ రాష్ట్రం కోలుకోలేనటువంటి అవస్థకు సంవత్సర కాలం లోపల ఇన్ని ఆవేదన బాధలు కనబడతా ఉన్నాయి కదా తల్లి. అయితే ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చెప్పింది కరెక్టే.
అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించింది ఏంటంటే కేంద్రంతో సక్రమమైన అనుబంధం కేసీఆర్ గారు మోదీ ప్రభుత్వంతో నెలకొల్పలేదని, అందువల్ల కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో ఎంత సమైక్యతతో ఉంది, ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు స్వీకరించగలుగుతుంది అని మీ అభిప్రాయంలో మాకేం చెప్తారు సార్? కరెక్ట్ క్వశ్చన్ అమ్మా. ఏలుతున్న వాడికి ప్రజలే అధిష్టానంగా ఉండాలి. అది ప్రాంతీయ పార్టీలోనే సాధ్యపడుతుంది. నాకు హైకమాండ్ ఏమి ఉండదు, నా ప్రజలే నాకు హైకమాండ్ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన అలా ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసినటువంటి రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రజలకు ఎవరికి కూడా నష్టం జరిగేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది, చేస్తుందన్న వాసన తగిలితే చాలు కేసీఆర్ గారు అప్రమత్తం అయిపోయి నష్టం కలగని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొనేటువంటి పని చేశాడు. అందుకే చాలా మంది మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వంతో సయోజగా లేడు, స్నేహితంగా లేడు, గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు, కోరి కయ్యాలు పెట్టుకున్నాడు, రావాల్సినవన్నీ తెచ్చుకోలేకపోయిందని మాట్లాడుతున్నారు. ఓకే, అనుకుందాం కొద్దిసేపటికి. అదే విధంగా ఘర్షణ వైఖరితో కేసీఆర్ గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారితో పోయి ఉన్నాడు, రావాల్సినవి రాలేదు, అనుకున్న లబ్ధి జరగలేదు అని అనుకుందాం కొద్దిసేపటికి. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కదా, ఆలింగనం చేసుకొని కౌగిలించుకున్నంత ఉన్నటువంటి బాంధవ్యం కదా, అతి సాన్నిహిత్యం ఉన్నది పరిస్థితి కదా. ప్రజలందరూ కూడా విస్తుపోయినరు. ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయనేమో బీజేపీ ప్రధానమంత్రి. మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ ఏందబ్బా? ఇదంతా కూడా సవ్యంగానే ఇట్లనే ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయో, ఎంత లబ్ధి కలుగుతుందో, ఎంత చేకూరుతుందో అని చాలా మంది ఆశించిండ్రు. 32 సార్లు ఢిల్లీకి తిరగడం అయింది తప్ప 30 పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. దావోస్ మీటింగ్ పేరిట మొన్న కూడా పోయిండు రెండోసారి. పోతున్నటువంటి దావోస్ మీటింగ్ లో మనం పత్రికాముఖంగా చూసాం, మీడియా పరంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. వీళ్ళే కొన్ని ఫేక్ కంపెనీలు పెట్టి, ఆన్లైన్ కంపెనీలు క్రియేట్ చేసి, వీళ్ళకు ఉన్నటువంటి స్నేహితులకు అవకాశాలు ఇచ్చి, అక్కడి నుండి కొన్ని వేల కోట్ల రూపాయలతో పెట్టుబడిదారులుగా అవతారం ఎత్తి ముసుగులు వేసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టబోతున్నారనేటువంటి ఒక నాటకీయమైనటువంటి ఎత్తుగడను కూడా చూసాం. అది తేలిపోయింది. ఇప్పుడు కూడా దావోసు ఏదైతే వెళ్ళినారో, ఇవాళ సింగపూర్ ఇట్లా ముందుకు వస్తుంది, ఆ దేశం ఇట్లా ముందుకు వస్తుంది, ఆ పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు కదా. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు విదేశీ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టడము అనేది చూస్తామో చూడమో, బహుశా నాలాంటి వాళ్ళకైతే నమ్మకం లేదు. కానీ ఉన్నది ఊడిపోకుండా, పెట్టుకున్నటువంటి పరిశ్రమలు వచ్చిన పెట్టుబడుల్లో ఆందోళన లేకుండా, ఉన్నటువంటి కంపెనీలను, ఉన్నటువంటి పరిశ్రమలను, విదేశీ పెట్టుబడిదారులను వాళ్ళకు భంగం కలగకుండా, ఆందోళన కలగకుండా, అవి ఊడిపోకుండా వెళ్ళిపోకుండా కాపాడుకోగలిగితే అదే గొప్పదని నేను అనుకుంటా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే పరిపాలన పరంగా చూసుకుంటే గత ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారికి, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గల తేడాలు ఏంటండి, ముఖ్యమైన తేడాలు మీ మాటల్లో? ఈ క్వశ్చన్ చాలా తప్పమ్మా. ఎందుకంటే ఒక ఉద్యమకారునితో ఉద్యమం చెయ్యని, తెలంగాణ అనలేని, తెలంగాణ కోసం చెయ్యెత్తి జై కొట్టలేని, జై తెలంగాణ అని ఇప్పటికి అననటువంటి వ్యక్తికి పోలికుంటుందా తల్లి? వి కెనాట్ కంపేర్ రేవంత్ రెడ్డి ద గ్రేట్ లెజెండ్, పొలిటికల్ లెజెండ్ కేసీఆర్ గారు మేరు పర్వతం అమ్మ, హిమాలయాల ఎత్తైనటువంటి పర్సనాలిటీ. లాంగ్ విజన్లో 2-3 దశాబ్దాల తర్వాత జరగబోతున్న నష్టాన్ని, ప్రమాదాన్ని అంచనా వేసి, ఆ ప్రజల అవసరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉండబోతాయి, కొంతకాలం తర్వాత ఎలా ఉండబోతాయో అనేటువంటి దార్శనికత, దూరదృష్టి కలిగినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లా జడగొట్టవచ్చో, ఎంత అందంగా జడగొట్టవచ్చో, ఎంత గొప్పగా గులగొట్టవచ్చో, ఎంత తొందరగా గులగొట్టవచ్చో, ఎంత తొందరగా పలగొట్టవచ్చో, విరగొట్టవచ్చో, చేతికి అందకుండా ఎట్లా ఏమార్చవచ్చో, మార్పు పేరిట మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే మార్పు జరిగింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు లాంటి పర్సనాలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఒక పొలిటికల్ విజనరీ అయినటువంటి కేసీఆర్తో నాలాంటి వ్యక్తి పోల్చలేడు. అంతే అంటారా సార్? అయితే మరి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పెన్షనర్లకి చెల్లింపులు 1వ తారీఖు రావట్లేదు, వేయలేదని చెప్పి గత ప్రభుత్వం పైన ప్రజలు ఎంతో విమర్శించి మార్పు రావాలి, మార్పు చెందాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని గద్దెపై కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఆ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు
సరిగ్గా 1వ తారీఖు చెల్లింపులు అందుతున్నాయా? అమ్మ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే జూన్ 2 నాడే ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కు చాలా లబ్ధి జరిగిందనేది వాస్తవం. ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకునిగా నేను పనిచేసిన కాబట్టి నా అనుభవంతో చెప్తా ఉన్నా. తిన్న కడుపు ముందు పెట్టుకొని కలిగిన లబ్ధిని మర్చిపోయి విశ్వాసానికి వ్యతిరేకంగా మా వాళ్ళందరూ కూడా ఒక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని పరుగులు పెట్టిన మాట వాస్తవం అని చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ఆశించింది ఇది కాదు, జరుగుతున్నది అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, రెండింటికి పోలిక లేదు కదా. అయ్యో రామచంద్ర అని ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నా అని డంకా బజాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1వ తారీఖు వేతనాలు ఆశా వర్కర్లకు వస్తున్నాయా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వస్తున్నాయా, ఇవాళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి వస్తున్నాయా, ఇవాళ సిఆర్టీ టీచర్లకు వస్తున్నాయా? కొంతమంది రెగ్యులర్ 010 హెడ్ కింద శాలరీస్ తీసుకునేటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు మాత్రం వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా నేను? 1వ తారీఖు నాడు మా జేబు నిండొచ్చు, మా కడుపు నిండొచ్చు, నింపుతుండవచ్చు, కానీ మీరు పూర్తిగా విస్మరించారు కదా. నిజంగా మీకు ఓటేసి మీరు రావాలి, మీరు కావాలి అని కోరుకున్నటువంటి ప్రజల నోళ్లలో మట్టి కొట్టారు కదా. రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 ఎటువాయే. మహిళలకు 2 మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఎటువాయే. పెన్షన్లు 2,000, 4,000 చేస్తానంటే ఎటువాయే. వృద్ధాప్య పెన్షన్ అవ్వకు కాదు, తాత కాదు, ఒక్కరికే ఇస్తున్న, ఇద్దరికి ఇస్తా అంటే ఏమైపోయాయి. ఇవాళ రైతు భరోసా పేరిట పెంచి ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం 12,000 అన్నాడు. నువ్వు ఇస్తానన్నది 15,000, ఇప్పుడు ఇవ్వదలుచుకున్నది 12,000. అందులో ఆ వ్యవసాయ శాఖకి ఇచ్చేసి మీరు భూమి ఎంత ఉందో మీరే తేల్చండి అన్నాడు. ఉన్నదాన్ని ఉన్నట్టు కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇంతవరకు ఇస్తా, ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రి జీవోలో ఎక్కడ జీవో 18 వచ్చిన అలా స్పష్టత లేదు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ పథకాలన్నింటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో కోతలు, ఎగవేతలు, ఎత్తివేతలు, హేళనలు. రైతు బంధు అడిగితే ఒక మంత్రి అన్నాడు, చెప్పుతోని కొడతా అన్నాడు ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినందుకు, రుణమాఫీ పూర్తిగా చేయనందుకు, భరోసా మాట మార్చినందుకు, మద్దతు ధర ఇవ్వనందుకు, ఐకేపీ సెంటర్స్లో ధాన్యం కొననందుకు, నిండే కాలంలో ప్రాజెక్టులు ఎండబెట్టినందుకు, పండే కాలంలో నీళ్లు వదిలిపెట్టినందుకు గుణపాఠం చెప్పడానికి స్థానిక ఎన్నికల్లో ప్రజలు మేము సిద్ధంగా ఉన్నామని పళ్ళు పటపట కొరుకుతా ఉన్నారు. సరైనటువంటి గుణపాఠం కలిగితేనే ఈ కాంగ్రెస్ వచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని ఈ 4 సంవత్సరాలు నిదానంగా కాపాడుకోగలిగితే, తెలివిగా ముందుకెళ్తే మరికొంతకాలం ముందుకు ఉండాలని అలాంటి వాళ్ళని కూడా కోరుకుంటాం, ప్రజలు కూడా కోరుకుంటారు. కానీ ఇదే వైఖరి కనుక కంటిన్యూ చేస్తే ఏం చెప్పిండమ్మ కాళోజీ గారు, ఉన్నగాడ మోసం చేస్తే ఉప్పు పాత్ర వేయండి అన్నాడు. పక్కనున్నోడు మోసం చేస్తే పొలిమేర దాటించేదాకా కొట్టమన్నాడు. ఈ ఉప్పు పాత్ర ఎవరిని వేయాలనో, పొలిమేర దాటదాకా ఎవరిని కొట్టాలనో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ఆలోచన చేసుకుంటారు. అది ఎంతో కాలం లేదు. ఇవాళ అంతెందుకమ్మా, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల జడ్జిమెంట్ రాబోతా ఉంది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది, గడువు పెట్టింది. స్పీకర్కి ఏం చేయాలనో అర్థం కావడం లేదు, అయోమయం ఆగంగా ఉన్నాడు. ఇవాళ రిట్ పిటిషన్ అనేది ఎస్ఎల్పి అనేది ఫైల్ అయింది సుప్రీంకోర్టులో, అతి త్వరలో జడ్జిమెంట్ రాబోతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అదే మనుషులు కొత్త ముఖం కాంగ్రెస్ ముఖాలతో పోతే, ప్రజలు కాంగ్రెస్ గొప్పగా ఉందనే తీర్పిచ్చి ఎన్నుకుంటే అప్పుడు చూద్దాం, అంచనా వేద్దాం. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఆ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఎన్నికలకు వెళ్లే తరుణంలో రేషన్ కార్డులే కావచ్చు, ఈ పెన్షన్లే కావచ్చు ఇచ్చి అవి నెరవేర్చి ముందుకు వెళ్తారేమో, అప్పుడు ప్రభుత్వం సక్సెస్ కాదంటారా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం ఇది ఒక డ్రామా. అడిగినప్పుడల్లా మీరు అప్లికేషన్ పెట్టుకోండి అనేది ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. వినుపకంచాలు తొలగిచ్చేసినాం, గేటు తొలగిచ్చేసినాం, దొరగడిని బద్దలు కొట్టినాం, గేట్ ఓపెన్ అయిపోయింది. ఇక ప్రజాపాలన ఉంటది, ప్రజల భవనమే ఇది, మీరు రండి, మొత్తం ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వండి, 24 గంటల పరిష్కారం దొరుకుతుంది అని అంటే పాపం ఎక్కడెక్కడికి వెళ్ళో వందలు వేలుగా లక్షలుగా తెలంగాణ ప్రజాభవన్కు వచ్చి ఆ ప్రజల భవనం మాదే భవనం కదా అని అనుకొని వస్తే 2-3 రోజులు ముఖ్యమంత్రి కొత్త మురిపోలో కనబడ్డాడు. ఆ తర్వాత అలా ఉండే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు కొన్ని రోజులు కనబడ్డారు. ఆ తర్వాత అధికారులను కొన్ని రోజులు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవరుంటారు ఎరికేనా అమ్మ? మీరు మీడియా పరంగా ఒకసారి ప్రజాభవన్కి వెళ్ళి చూడండి. ఆడ అటెండర్లు తప్ప కాగితం తీసుకునే దిక్కు లేదు, కాగితం చూసే పరిస్థితి లేదు. ఇవాళ అవన్నీ కూడా బుట్టదాకాలు అయిపోయినాయి.
మొన్న కులగణన సర్వే చేస్తామని చెప్పి 75 క్వశ్చన్స్తో మొత్తం కూడా ఇస్తే అది రావాల్సిన వివరాలన్నీ రాబట్టుకున్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, 6 లక్షల కార్డులు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఊదరగొట్టారు. దానికి ఏం చెప్పారు, ఉన్న కార్డులు ఊడిపోతున్నాయి, కొత్తగా మేము ఇస్తామని ఒక నిబంధన పెట్టారు. ఆర్థికమైనటువంటి ఒక స్లాబ్ పెట్టారు. ఆ స్లాబ్ లోపల ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతున్న స్లాబ్ ఉందో ఆ స్లాబే పెట్టి ఇవాళ కొత్తగా రివిజన్ చేస్తామంటే ఎట్లా సాధ్యపడుతుంది అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఇండియా లోపల ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం సంవత్సరానికి 5.4% ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 69.7% ద్రవ్యోల్బణం పెరిగింది. అంటే ఒక రేటు 50 రూపాయలకు వచ్చే ఒక మంచి నూనె పాకెట్ ఇవాళ 140 రూపాయలు ఉంది. అంటే 2-3 రేట్లు పెరిగినాయి కదా. అంటే కొనుగోలు శక్తి ప్రజలది తగ్గింది, దానికి తగినట్టుగా కొంత మేరకు జీతాలు పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్ ఉంటే ఒక 6,500 జీతం ఉన్నట్టు టీచర్కి అలా 13,500 రూపాయల శాలరీ వచ్చింది. అంటే అట్లా లెక్కేసుకుంటే సుమారు 3.5-4 లక్షల స్లాబ్ అవుతుంది కదా. నువ్వు పెట్టినటువంటి స్లాబ్లో ఇవాళ ఏముంది, ఒకప్పుడు పల్లెల్లో 60,000 ఉండేది, పట్టణాల్లో 75,000 సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళకి కార్డు అనేవాళ్ళు. దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ రివైజ్ చేసి పల్లెల్లో 2,50,000, పట్టణాల్లో 3,50,000 ఆ ఇన్కమ్ రేంజ్ పెట్టి వాళ్లకు కార్డులు ఇచ్చారు. 6,97,728 కార్డ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. దాని ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉచిత ఆహార పంపిణీ పథకం ద్వారా, రేషన్ షాప్ ద్వారా, తెల్ల కార్డు ద్వారా లబ్ధి కలిగింది. ఇవాళ మీరు ఇవ్వబోతున్న దాంట్లో నిన్న హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్గా స్పందించారు. అంటే ప్రజలంతా కూడా నిలదీస్తారు, అడుగడుగున్న నిరసన తెలుపుతారు, మీకు అడ్డుకుంటారు, ప్రజల నోళ్లు కొట్టకండి, వాళ్ళ కడుపులు కొట్టకండి, వాళ్ళ పొట్టలు కొట్టకండి అని చెప్పేసి అన్న తర్వాత హడావిడిగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఉన్నాయి పాత కార్డులు ధీమా అట్టే ఉంటాయి, కొత్త కార్డులు 6 లక్షలు ఇస్తాము అని అన్నప్పుడు ఈ స్లాబ్ సవరించకుండా, ఇన్కమ్ రేంజ్ అనేది సవరించకుండా, పెంచకుండా సాధ్యపడే పరిస్థితి లేదు. ప్రజలు అన్ని విషయాలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఊదరగొట్టేటువంటి మాటలు ఇక నమ్మే పరిస్థితులు లేరు. ఈ హామీలన్నీ ఉత్తియే, ఇవి పనికొచ్చేవి కావని ప్రజలు కూడా క్రమంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎప్పటికప్పుడు మాట మార్చి ప్రజలను నమ్మించే దానిలో భాగంగా ఒక మాట చెప్తున్న ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలు కూడా నా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు చేతులెత్తి దండం పెట్టి నమస్కరిస్తున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికీ చేసినటువంటి తప్పులు చాలు, పొరపాట్లు చాలు, తినే అన్నంలో మన్ను పోసుకున్న కాడికి చాలు. మనముగా ఒక అభయహస్తం అని చెప్పి ముందుకు పోతే అది భస్మాసుర హస్తమై మనల్ని నెట్టేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. హుషారుగా ఉండండి, మేల్కోండి తెలంగాణ ప్రజలారా. స్థానిక సంస్థల్లో కర్రు కాల్చి బాత పెట్టండి. అబద్ధాల కోరులైనటువంటి మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలకు, 420 హామీలకు సంబంధించిన వాటిని నిలదీయండి, ప్రశ్నించండి. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారునికి 1,000 రూపాయలు ఇవాళ బాకీ పడ్డ పరిస్థితి. ఇక రైతు బంధు కాడికి వస్తే 1 ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డ పరిస్థితి. అంటే 2 ఎకరాలంటే 35,000 బాకీ అయిపోయింది. 4 ఎకరాలంటే 1,00,000. ఎవ్వరికి రూపాయి వద్దు, మీరు ఇవ్వాల్సిన బాకీ పడ్డ ఇస్తే ఓటేస్తామనండి, అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎవరికి తెలియని విషయాలు ప్రజలందరికీ తెలియజేసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మాతో ఈ విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా. నమస్కారం తల్లి.